హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికి. ఫ్రెండ్స్ చూస్తున్న ట్రాఫిక్ అయితే అయోధ్యకి అయితే ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. ట్రాఫిక్ చూడండి, అసలు మొత్తం 70 కిలోమీటర్స్కి అయితే ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మేమైతే వెహికల్ అపోజిట్లో అయితే వచ్చి మేమైతే అపోజిట్ రూట్ల నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి అసలు ట్రాఫిక్ చూడండి ఒకసారి. 70 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ అయితే ఉంది మనకి. ఇంకా నిన్న మాకు నిద్ర లేదని 3 days నుంచి అయితే నిద్ర లేదు. అట్లనే మేము నైట్ అయితే కాశీ నుంచి కొద్దిగా దూరం వచ్చినాక పెట్రోల్ బంక్లో అయితే నైట్ స్టే చేసినాం మేము. ఇంకా మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయినాం. ఇంకా చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, ఏం చేయాలో అర్థం కాక ఇంకా మేమైతే ఆపోజిట్ రూట్లో అయితే వచ్చేసినాం అన్నమాట. చూస్తున్నారా, మనకైతే అయోధ్యకి ఇంకా 14 కిలోమీటర్స్ అయితే ఉంది. బోర్డు చూస్తున్నారు కదా, ఎంట్రీ అన్నమాట ఇది. మనమైతే 14 కిలోమీటర్స్ అయితే లోపలికి పోవాలి. సక్సెస్ఫుల్లీ మేమైతే వచ్చినాము. ఇంకా మాకు ట్రాఫిక్ అయితే చాలా చూసినాం కానీ మాకైతే ఇక్కడ దొరకలే. ఇక మేమైతే ఎక్కడనో అక్కడ సందు దొరికిందని ఇక పార్క్ అయితే చేస్తున్నాము ఇక వెహికల్ని. ఇంకా వెహికల్ పార్క్ చేసి అయితే మేము వెళ్ళాలి, ఇంకా స్టార్ట్ కావాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు, అవి అయితే మన రైల్వే ట్రాక్ అనమాట అయోధ్యది. మనకైతే సికింద్రాబాద్ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్స్ అనమాట. ఇంకా మనకైతే టెంపుల్కి అయితే 10 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి అయితే. మేమైతే ఇందాక అడిగినాము 10 కిలోమీటర్స్ అయితే చెప్పిండు. ఇక్కడ బిల్డింగ్ చూడండి అసలు. ఇంకా మేమైతే గంగాకి పోవాలని అనుకున్నాము. ఇంకా గంగాకి పోయి స్నానం చేసుకుని అయితే టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా మాకైతే 5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట గంగాకి. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే మేము పోవాలి ఇప్పుడు. ఇది గంగా పోయే దారి అన్నమాట, 5 కిలోమీటర్స్. మేమైతే ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అసలు డిజైన్ చూడండి, చాలా బాగున్నాయి ఇక్కడ బిల్డింగ్స్. ఇవి డిజైన్ అయితే చూడండి అసలు. మేమైతే ఇప్పుడు గంగా దగ్గరికి అయితే రీచ్ అయినాము. మొత్తం ఎడారైంది, వాటర్ అయితే లేవన్నమాట. మనకి గంగలో అయితే గంగా ఉండాలి కానీ ఇక వాటర్ అయితే లేవన్నమాట. మొత్తం ఎడారైంది చూసుకోవచ్చు. ఇక కొన్ని అయితే అక్కడ ఉన్నాయి వాటర్ అయితే, కొన్ని అయితే ఉన్నాయి. ఇక మనమైతే ఇక స్నానం అయితే వేద్దాం అందులో. ఇంకా చల్ల అంటే ఫుల్, చాలా కూల్ అంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్ అయితే. ఈవినింగ్ టైం కదా, చాలా కూల్ ఉన్నాయి వాటర్ అయితే. వ్యూ అయితే మస్తు అంటే క్రేజీ అయితే క్రేజీ ఉంది. ఎక్సలెంట్ వ్యూ అయితే మస్తు ఉంది.
మొత్తానికి అయితే స్నానం చేసుకొని ఇక వెళ్తున్నాము. ఇక మన వాళ్ళు అయితే లైన్ కట్టినారు అనమాట. ఇక ఎట్లా పోతున్నారు చూడండి. ఇక మా వాడైతే చూడండి ఇక లుంగి బాబా అయ్యిండు. సేమ్ బాబా అయితే బాబా లాగా దొంగ బాబా లాగానే అయ్యిండు మనడు. మనకైతే ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మేము వాక్ అయితే పోవాలి. ఇంకా చూడండి అసలు డిజైన్ చూడండి అది ఎట్లుంది అసలు. చాలా అంటే చాలా ఉంది. ప్రతి ఒక్క బిల్డింగ్ అయితే ఇక్కడ నాకైతే డిజైన్సే కనిపించినాయి. మొత్తం డిజైన్తోనైతే ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. ప్రజెంట్ మనకైతే ఇక్కడ అయితే జనాలు అయితే కనిపిస్తలేదు. చూడాలి ముందు ఎట్లయితే. ఇంకా చూడండి అసలు ఈ డిజైన్ చూడండి అసలు క్రేజీ ఉంది అసలు. ఇదైతే మనకి టెంపుల్ పోయే దారి అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వామ్మో జనాలు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. మనకి కుంభమేళా కాశీలా అయితే ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు. కానీ ఇక్కడైతే చాలా మటుకు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ. అసలు ఒక్కసారి జనాలు చూడండి అసలు. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ మిస్ అయితే తెలియదు ఈ పబ్లిక్ వల్ల. అట్లున్నారు జనాలు అయితే. చూస్తున్నారు మన వాళ్ళు అసలు ఎట్లున్నారు ఆ డ్రెస్లలో అయితే. చాలా అంటే చాలా బాగుంది. అందరం ఒకటే కోడ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే లైన్ అయితే మొదలైంది. ఇంకా మాకు చెక్కింగ్ అయితే కాలేదు. చెక్కింగ్ అయితే ముందర ఉందన్నమాట. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు. చూడండి అసలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చెక్కిన్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇంకా ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఇంకెక్క జనాలు అయితే వచ్చారు. ఇప్పుడైతే మనకి చెక్కింగ్ అవుతుంది. చెక్కింగ్ అయిపోయి మేమైతే లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడైతే చాలా కోతులు అయితే ఉన్నాయి. ఇదైతే లైన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి లైన్ అవుతుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి. ఈవినింగ్ టైంలో అసలు క్రేజీ ఉంది వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ప్రభు కే ఎవర్రా మీరంతా నాకు అర్థం కాదు. ఇంతానం పబ్లిక్ ఏందా చూడండి అసలు. పబ్లిక్ చూడండి ముందు అసలు.
మేమైతే లైన్లో అయితే నిల్చున్నాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనల్ని డివైడ్ చేసారు అనమాట. क्या पाया है सृष्टि के कण कण से पूछो तुमको खोने का दुख क्या. ఇక్కడ మళ్ళా మనకైతే చెక్కింగ్ మళ్ళీ ఒకటి అయితే ఉంది ఇక్కడ. పబ్లిక్ అయితే చాలా ఉండడం వల్ల అయితే మనకి ఫోన్స్ అయితే అవైలబుల్ అనమాట. ఎక్కువ పబ్లిక్ ఉన్నారని ఏం ఫోన్స్ అవన్నీ అయితే ఏం తీసుకోలేరు. ఇంకా ఫోన్స్ అయితే అందరూ అయితే తీసుకొని వెళ్ళారు ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల. అసలు చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడైతే. అందరూ అయితే ఇంకా ఫస్ట్ కుంభమేళా, తర్వాత కాశీ అయితే ఇదే ఈ 3 అయితే అందరూ అయితే ఈ 3 అయితే పోతున్నారు అందరూ. చాలా అన్ని దగ్గర అని ఈ 3 అయితే కవర్ చేస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రెన్స్ అనమాట. అసలు ఎంట్రెన్స్ కమన్ చూసుకోండి ఒకసారి ఎట్లుందో. చాలా అంటే చాలా బాగుంది ఇదైతే కమన్. चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे ఈవినింగ్ టైం కాబట్టి అసలు వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఈజీగా ఒక 60 to 70 lakhs పీపుల్స్ అయితే ఉంటారు ఈజీగా. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి అసలు మీకు చూపిస్తా. ఒకసారి మేము పైన పోయి నేనైతే చూపిస్తా బ్యాక్ సైడ్. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్ ఇది. చాలా లైటింగ్తో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది లైటింగ్తో అయితే. అసలు ఆ డిజైన్ ఎట్లా చెక్కిర్రో అర్థం కాదు కానీ మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకైతే మొత్తం టెంపుల్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. ప్రాసెసింగ్ అయితేనే ఉంది, వర్క్ అయితే అయితేనే ఉంది. మీకైతే రాముడిని అయితే చూపిస్తా చూడండి. లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అసలు చాలా అంటే చాలా బాగుంది లోపటైతే. ఒకసారి పైన చూడండి అసలు ఎంత బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. అందరైతే మొక్కుంటా మంచిగా దేవుని చూడండి అంటే అందరు సెల్ ఫోన్లో అవి పట్టుకున్నారు. మొత్తం ఫోన్లే ఏడాది ఫోన్ కళ్ళతో చూడుంటారు. కొంచెం మంచిగా ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అయితే వచ్చింది. వెళ్ళేది ఒక సెకండ్. ఆ సెకండ్ అయినా మంచిగా దేవుని చూడండి. చూస్తున్నారు కదా పిల్లర్స్ అసలు ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగుంది.
చూడండి ఒక్కసారి అక్కడ చూడండి. నేనైతే ఫ్రీజ్ అయితే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇంకా మనకైతే దర్శనం అయిపోయాక మేమైతే రిటర్న్ అయితే వచ్చినాం. ఇంకా పబ్లిక్ పోతూనే ఉన్నారనమాట టెంపుల్కి దర్శనంకి అయితే. చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు, చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి అసలు రిటర్న్లో మేము అయితే వెళ్తున్నాము. అసలు పబ్లిక్ చూడండి, చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు అయోధ్యలో అయితే. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ వీడియోలో కలుద్దాం.